మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి సమిళ్ళ వాణి శ్రీనివాస్ గారికి మరియు ఈ వార్డు కౌన్సిలర్ అరవ లక్ష్మీరాజు గారికి ఆధ్వర్యంలో అందించడం జరుగుతుంది. ఈ సందర్భంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు చారి ఒక నిమిషం ఉన్నటువంటి ఈ శ్మశాన వాటికను దాదాపు 3 దశాబ్దాలుగా మేము ఫస్ట్ దీనిని నిర్మించడం కాడి నుంచి మొదలు పెడితే మెయింటెనెన్స్ చాలా కాలం నుంచి మేము ఇది కంటిన్యూస్గా చేయడం జరుగుతుంది. రోటరీ క్లబ్ ఈ జగిత్యాల ప్రజలకు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. తర్వాత అనేకమైనటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, అలాగే ఈవెన్ క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. మొన్న మేము ఆర్టిఫిషియల్ లిమ్స్ కూడా అనేకమైనటువంటి వికలాంగ సోదరులకు సోదరిమణులకు మేము ఇది ఒక 70 మందికి పైగా మా ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ ద్వారా వాళ్ళకి చేయూతనివ్వడం జరిగింది. ఈరోజు మరి ఈ కార్యక్రమంలో ఈ ఫ్రీజర్స్, డెడ్ బాడీ ఫ్రీజర్స్ అనేది చాలా అవసరమైన ఆవశ్యకమైనటువంటి విషయంగా మారింది. ఎందుకంటే ఇక్కడ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్ళినా, లేకపోతే అంతకుముందు గల్ఫ్ దేశాలు ఉండే, కానీ ఈ మధ్యలో యూరోపియన్ కంట్రీస్ కానీ అమెరికా నుంచి కానీ రావాలంటే 2 days 3 days కూడా పట్టి ఆ పరిస్థితి అనేది కొంచెం చాలా క్లిష్టంగా మారుతున్నటువంటి తరుణంలో కూడా ఆవశ్యకతను గుర్తించి 3 ఫ్రీజర్స్ ఇవాళ మేము ప్రజెంట్ చేయడానికి కోసం మేము నిర్ణయించడం జరిగింది. మరి దీని అంతటికి కూడా మా డాక్టర్ సంజయ్ గారు, మా పాత రోటరీ ప్రెసిడెంట్, తర్వాత ప్రతి కార్యక్రమాలకు మాకు వెన్నుదన్నుగా నిలిచినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుసుకుంటే అనుభూతి కాకుండా ఒక గార్డెన్కి వచ్చినటువంటి అనుభూతిలాగా ఉండాలి, రిలాక్సేషన్ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ బ్యూటిఫికేషన్ కార్యక్రమం కూడా 2.5 లక్షలు అయ్యింది. మరి ఇటువంటి కార్యక్రమానికి మాకు వెన్నుదన్న అందిస్తున్నటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా కార్యక్రమం గురించి మాట్లాడాల్సిందిగా మా చాలకృష్ణ గారు. రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ మెంబర్, హ్యాపీ ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ ఫౌండర్. ఈ రోటరీ మున్సిపల్ సత్యహరిశ్చంద్ర శ్మశాన వాటికను రోటరీ పరంగా గత 3 దశాబ్దాలుగా వివిధ దశల్లో అభివృద్ధి చేయడం జరిగింది. ప్రారంభంలో 25 గుంటల స్థలాన్ని అప్పుడు కుప్పలాశాలు గారు చైర్మన్గా ఉన్నప్పుడు వారి సహకారంతో 2 బోర్వెల్స్, రోటరీ గంగా వీటితో 2 బోర్వెల్స్ ప్రారంభంలో వేసి, తర్వాత ప్రహరీ గోడ నిర్మాణం కూడా రోటరీచే అభివృద్ధి చేయడం జరిగింది, నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ భట్టు గోపాల్ మల్లేశం, కాసుగంటి సుధాకర్ గారి ఆర్థిక సహకారంతో 2 దహన సంస్కారాల మండపాలు, కర్మకాండ మండపం కూడా అభివృద్ధి చేయడం జరిగింది. లాస్ట్ 3 months బ్యాక్ మరి ఇదే మన మున్సిపల్ చైర్పర్సన్ గారు, గౌరవ శాసనసభ్యులు గారు సహకారంతో ఈ బ్యూటిఫికేషన్, ఒక సుందరీకరణగా ల్యాండ్స్కేపింగ్, ఐరన్ బెంచెస్ ప్రజెంటేషన్ 3 months బ్యాక్ చేయడం జరిగింది. ఆ ప్లాంట్స్ కూడా హైదరాబాద్ నుండి ఒక ల్యాండ్స్కేపర్ పిలిపించి మంచి ప్లాంట్స్, క్వాలిటీ ప్లాంట్స్ ప్లాంటేషన్ చేయడం జరిగింది. మరి అప్పుడు శాసనసభ ఎమ్మెల్యే గారు అన్నారు, ఇంత తీవ్రమైన ఎండల్లో ప్లాంట్స్ పెడుతున్నారు, చైర్మన్ గారు అన్నారు, మరి వస్తాయని. ఎస్పెషల్లీ థ్యాంక్ రాజేష్ కేర్ టేకర్. ఎందుకంటే ఒక 2 పైప్ బెండల్స్ కూడా రోటరీ పరంగా పైప్ బెండల్స్ ఇచ్చినాం. మళ్ళీ మధ్యలో దానికి కావాల్సిన సేంద్రియ ఎరువు, వర్మీ కంపోస్ట్ పంపించినాం. దానికి కావాల్సినటువంటి డిఏపి సూపర్ ఎరువు, దానికి అంటే మొక్కలు నాటడమే కాకుండా సంరక్షించే విధంగా కూడా రోటరీ క్లబ్ పక్షాన మేము అందరం కలిసి టీవీ సూర్యం గారు, శ్రీనివాస్ గారు, చారి గారు, ప్రతాప్ గారు, సాగర్, ముత్తు, ఇతర మెంబర్స్ అందరూ సంయుక్తంగా, ఏ క్లబ్ అయినా స్ట్రెంగ్త్ ఉండాలంటే సభ్యులతోటే. రోటరీ అనేది ఒక సభ్యులతోనే క్లబ్ మనం ఫంక్షన్ చేస్తున్నాం. అందరి సహకారంతో రోటరీ క్లబ్ అంటే మీ ఆల్ కమ్స్. ఇవాళ ప్రెసిడెంట్ చారి ఉండొచ్చు, టుమారో విల్ బికమ్ ఏ నార్మల్ మెంబర్. అట్లా డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఈ వాజ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ట్రీ ప్లాంటేషన్ పెద్ద ఎత్తున వివేకానంద స్టేడియంలో ఒక 5,000 మంది విద్యార్థులతో కూడా నిర్వహించారు. సో అధ్యక్షుడు బాధ్యత ఉండడం తర్వాత విల్ బికమ్ ఏ నార్మల్ మెంబర్. సో రోటరీ పరంగా ఇన్ని వివిధ కార్యక్రమాలు చేసిన విషయాలు కూడా చారి గారు చెప్పిండు. భవిష్యత్తులో కూడా మీ అందరి సహకారంతో మరి శీతల శవపేటికలు 10 సంవత్సరాల క్రితమే హ్యాపీ పరంగా ఇదే గ్రేవ్ యార్డ్ లో పొందుపరచడం జరిగింది. కండిషన్ అంటే ఏంటంటే ఇప్పుడే చారి చెప్పినట్టు వివిధ కారణాల వలన మరణానంతరం విదేశాల్లో ఉండడం, ఉపాధి కోసం కానివ్వండి, విద్య కోసం కానివ్వండి, ఉద్యోగం కోసం ఉంటే దూర ప్రాంతాల నుండి వచ్చేవారు సమయానికి రాలేక 10 సంవత్సరాల క్రితమే ఉచితంగా మేము ప్రొవైడ్ చేసాం హ్యాపీ పరంగా. తర్వాత జగిత్యాల క్లబ్
వేరే స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రొవైడ్ చేసినారు. ఇప్పటికీ జిల్లా హెడ్ క్వార్టర్ అయింది, చాలా అవసరాలు ఉన్నాయి, చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఫ్రీజర్ లేక షార్టేజ్ ఉందని. నుంచి మన రోటరీ క్లబ్ మీటింగ్లో డిసైడ్ చేసి ఒక 2 కొత్తవి, ఒకటి పాతది కండిషన్ చేసి 3 శీతల శవపెట్టికలు గౌరవ శాసనసభ్యులకి ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి మన అత్యంద్ర శ్మశాన వాటికలో మరి రోటరీ క్లబ్ అందరూ అన్నయ్యలు మరి ప్రతిదీ వెంటనే తీర్చుకుంటూ మన సమస్యలు వెంటనే వాళ్ళు తీర్చుకుంటూ మరి ఫ్రిడ్జెస్ సరిపోతలేవని ఇంకా 3 కొత్తవి తీసుకుంటూ మరి ఇంట్లోకి రావడానికి ఇంతకు ముందు గతంలో ఎట్లుండే, మధ్యలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఒక మంచి పార్క్ లాగా వచ్చినట్టు అనిపిస్తుంది. శ్మశాన వాటిక కాకుండా ఇళ్ళకి వస్తే చెట్లు కానీ ఇంకేం కానీ ప్రతి ఒక్కటి వెంటనే చర్య తీసుకుంటూ మన రోటరీ క్లబ్ అన్నయ్యలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇంకా మున్ముందు మీరు ఎన్నో చేయాలని అన్నయ్యలు కోరుకుంటున్నాము. ఈ శ్మశాన వాటికలో స్వచ్ఛందంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ రెడ్ క్రాస్ సంస్థ వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ అసౌకర్యాలు కలగకుండా చూసుకుంటూ స్వచ్ఛందంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అందుకు వారికి అభినందన తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ ఫ్రీజర్లు అందించడం, బాడీ ఫ్రీజర్లు అందించడం జరిగింది. వారికి అభినందన తెలియజేసుకుంటూ మన మున్సిపల్ తరఫు నుండి కూడా ఇక్కడ ఏ అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నాము. ఇంకా కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి, వాటిని త్వరగా పరిష్కరించడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాము. ఇంత మంచి కార్యక్రమంలో మేము భాగస్వాములైనందుకు మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఒక సేవా కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ ఆపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సేవా కార్యక్రమాలు కొన్ని ఏళ్ళకెళ్ళి దాదాపు 40-50 సంవత్సరాల నుంచి జగిత్యాల ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం చేసే పనులు చేస్తుంది, రెండవది స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా చిన్నప్పటి నుంచి కూడా లయన్స్ క్లబ్ ద్వారా ఏర్పాటు చేసిన ఫైర్ స్టేషన్ ఫస్ట్ కావచ్చు, రోటరీ క్లబ్ ద్వారా ఏర్పాటు చేసిన మున్సిపల్ పార్క్ కావచ్చు, పాత బస్ స్టాండ్లో ఏర్పాటు చేసిన అక్కడి ట్రాఫిక్ ఐలాండ్, అదేవిధంగా అప్పుడున్న వివిధ సంస్థలతో కలిసి టవర్ అభివృద్ధి చేయడం, ఇట్లా గొల్లపల్లి దగ్గర ఈ శ్మశాన వాటికను అభివృద్ధి చేయడం, రోటరీ గంగా ప్రాజెక్ట్ కింద దాదాపు 100 బోర్వెల్లు వివిధ గ్రామాలలో పట్టణంలో వేసారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు. సో ఎన్నో హెల్త్ క్యాంప్స్ ఇవి చేస్తున్న సందర్భంలో నాకు బాగా జ్ఞాపకం, దాదాపు 25 ఏళ్ల కింద అప్పుడు ముత్యంపేటలోని ఒక యువ నాయకుడు, ఇప్పుడు సర్పంచ్ ఆదిరెడ్డి గారు నన్ను అడిగారు, ఇట్లా దుబాయ్కి వెళ్ళి డెడ్ బాడీ వస్తుంది, కరీంనగర్ ఎక్కడనో లయన్స్ క్లబ్ వాళ్ళది ఉన్నదట, అది తెప్పి రిటాక్స్ అని చెప్పారు. అప్పుడు నేను డాక్టర్ల సంఘానికి అధ్యక్షుడు. ఈ క్యాంపులు అవి చేస్తే యువ నాయకునికి, అప్పుడు యువ నాయకుడు ఇప్పుడు కూడా సర్పంచ్ అంతకుముందు ఉండే ఆదిరెడ్డి గారు అడిగితే అప్పుడు నేను కరీంనగర్కి పంపించి తెప్పిస్తే 2000 రూపాయలు తీసుకున్నారు ఆ కాలంలో. అప్పుడు మిత్రుడు మంచాల కృష్ణ గారు, శ్రీనివాస్ గారు, టీవీ సూర్యం, ఇక్కడ ఉన్న మా రోటరీ సభ్యులు, మేము అందరం అనుకొని మరి 2000 రూపాయలు పెట్టి కరీంనగర్కి వెళ్ళి తెచ్చిపోయింది, దాన్ని తీసుకుపోవడం అసలు ఇది ఎంత అవుతుంది, ఎట్లా అవుతుంది అది పెట్టి భద్రయ్యని అడిగినాం, ఎంతలో చేస్తామంటే 40,000 50,000 చేస్తామంటే వెంటనే ఎల్ఎన్ జగన్ గారు అమెరికాలో ఉంటారు, పోతే వారు మేమందరం కలిసి ఇమ్మీడియట్గా ఇక్కడ జగిత్యాలు ఏర్పాటు చేసి ఇక్కడే పెట్టి అప్పటి నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే పాడైనవి మళ్ళా ఉన్నాం. తర్వాత జగిత్యాల క్లబ్ కావచ్చు, ఇంకా వేరే స్వచ్ఛంద సంస్థలు, కొందరి పేర్ల మీద దాతలు జగిత్యాల నియోజకవర్గంలో అక్కడక్కడ చాలా చోట్ల కనబడుతుంటాయి. మరి జగిత్యాల పట్టణంలో ఈ ఫ్రీజర్లు ఎక్కువ అవసరం పడితే మిత్రులు మంచాల కృష్ణ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని, సిరిసిల్ల శ్రీనివాస్ గారు, టీవీ సూర్యం గారు అందరూ కూడా అనుకుని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మొన్న ఎండాకాలంలో ఏప్రిల్లో ఇక్కడంతా కూడా చెట్లు పెట్టినాం. అప్పుడు నేను అన్న ఇవి ఆగుతాయా అంటే తప్పకుండా ఆగుతాయని చెప్పి కాపాడారు. వారికి కాపాడిన ఇక్కడి రాజేష్ కు, మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే సక్సెస్ అవుతుంది.
దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఉదాహరణ, ఒక ప్రభుత్వం మత్తు పదార్థాలు పనిచేయాలి, నార్కోటిక్స్ వ్యతిరేకంగా చేస్తే ప్రభుత్వం ప్రజలను ఇన్వాల్వ్ చేసింది. అదేవిధంగా విద్య విషయంలో ప్రభుత్వ పాఠశాలలు ఇంప్రూవ్ కావాలంటే ఆ తల్లిదండ్రులు ఇన్వాల్వ్ చేస్తారు. అట్లనే ఒక హాస్పిటల్ అది డెవలప్ కావాలంటే ఆ సొసైటీలో స్వచ్ఛంద సంస్థల సభ్యులను తీసుకుంటారు. సో ఇట్లా స్వచ్ఛంద సంస్థలకు అంత బాధ్యత ఉన్నదని ప్రభుత్వాలే గుర్తించినాయి. దాంట్లో భాగంగా ఈ జగిత్యాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసాం. దాని ద్వారా ఒక పెద్ద వ్యాన్ కూడా వచ్చింది. ఇట్లా చేస్తూ ఇక్కడ ఉన్న శ్మశాన వాటిక ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో తరాల నుంచి ఉండింది. మూలలు పడితే నువ్వు చెప్పాలని చెప్తే బాగుండదు. పక్కన ఉంటే రోటరీ సభ్యులు, నేను అప్పటికి ఇంకా జగిత్యాలు రాకముందే చాలా మంది దాతలను, ఇంతకుముందు చెప్పిన పేర్లు బట్టమల్లేశం గారు, సుధాకర్ రావు గారు, కాసిరెడ్డి లక్ష్మీనరసింహరావు గారు మాజీ ఎమ్మెల్యే, వారి పేరు మీద ఎస్కేనా డిగ్రీ కళాశాల స్థల దాత వారు కావచ్చు, ఇంకా చాలా మంది నాయకులు ఇక్కడ రావడం జరిగింది. మరి అంచెలంచెలు చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే వైకుంఠ ధామాలు ప్రతి గ్రామాన ఇట్లా నీళ్లు పడకుండా ఏదైతే వేయాలన్నారో, మరి అలాంటి ప్లాట్ఫామ్స్ చాలా సంవత్సరాల క్రితమే మన జగిత్యాల గొల్లపల్లి శ్మశాన వాటికలో ఈ దాతల ద్వారా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కట్టించడం జరిగింది అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇది బయట చూస్తే చిన్న కార్యక్రమం కాదు, అవసరం పడ్డ వాళ్ళకు చాలా పెద్ద విషయం. సో ఇది రాజేష్ ఆధ్వర్యంలో ఇక్కడ నడుస్తుంది. ఎక్కువ కమర్షియల్ లేకుండా, ఎక్కువ డబ్బులు లేకుండా, ఎందుకంటే ఉచితంగా మేము కొనిచ్చాం కాబట్టి ఏదో కొద్దిగా క్లీనింగ్ ఖర్చులకు ఏదో ఛార్జెస్ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్, క్లీనింగ్, అంతమంది ఇచ్చి ఈ సేవలు వినియోగించుకోవచ్చు. అదేవిధంగా మా కౌన్సిలర్ గారు, అదే చైర్మన్ గారు ఉన్నారు. కమిషనర్ గారికి కొంచెం జ్వరం వచ్చి రాలేదు. ఇక్కడ మా పక్కన ఇప్పుడు పూజలు జరుగుతున్నాయి. వైశ్యులు కానీ, ఇంకా వివిధ వర్గాల వారు, బ్రాహ్మణులు కానీ ఎన్నో మంది తర్వాత పిండ ప్రదానం చేసుకుంటారు. ఒకటే దారి నుంచి వచ్చి చేసుకుంటే చాలా ఇబ్బంది అవుతుందని ఇంకో దారి కూడా ఓపెన్ చేసేటివి. రకరకాల కారణాలు, అది చాలా రోజుల నుంచి నేను చెప్తా ఉన్నా. ఒక రకంగా చెప్పాలంటే అధికారుల నిర్లక్ష్యం. ఇంజనీరింగ్ మున్సిపల్ గేట్ అయిపోయిందా, ఆ గేట్ పెట్టాలని చెప్పడం జరిగింది. సో దట్ ఏంటంటే ఇక్కడ డెడ్ బాడీ తీసుకొచ్చిన వాళ్ళు, ముట్టుడున్న వాళ్ళు ఉంటే అక్కడ పూజలు చేసే పూజారులు కానీ వాళ్ళు అదే రోడ్లో వచ్చిపోవచ్చు. కొద్దిగా ఏదో పని మిగిలినట్టుంది, అది కూడా సంపూర్ణంగా చేస్తామని చెప్పి ఇప్పుడే గౌరవ చైర్మన్ గారు చెప్పారు. కమిషనర్ గారు తీసుకొచ్చి ఇక స్టార్టింగ్ లో కూడా కొంత సిమెంట్ అట్లాంటివి వేయిస్తే ఇంటి గుట్టి ఇంటి వాకిలు చెప్తున్నట్టు అంత మంచిగా ఉంది. కానీ ఆ ముందటే కొద్దిగా వేసి ఆ కలర్లు ఒకటి వేస్తే బాగుంటుంది. చాలా పెద్ద విషయం కాదు. నెక్స్ట్ జనరల్ బాడీ చెప్పి కానీ, లేదా ₹1,00,000 లోపలైతే మీరు మా చైర్మన్ గారు శ్రద్ధ తీసుకొని ఇమ్మీడియట్ గా చేయించాల్సిందిగా కోరుతున్నాను.